శ్రీ విద్యా ఛానల్ స్వాగతం అండి. మే 4వ తారీఖు 2025 మనకి చక్కగా రవి పుష్యార్క యోగం ఉంది. అయితే చాలా మంది అడుగుతున్నారు, స్వామి రవి పుష్యార్క యోగం చాలా విశేషమైన రోజు, ఆ రోజు మనం జపం కనుక చేసినట్లయితే 1000 రెట్ల ఫలితం, దానం చేసినట్లయితే 1000 రెట్ల ఫలితం వస్తుందని చాలా మంది అడుగుతారు. నిజమండి, ఎందుకంటే పూర్వం గురువులు ఏదైనా సాధించాలంటే రవి పుష్యార్క యోగం రోజు, అంటే రవి అంటే ఆదివారం రోజు పుష్ప నక్షత్రం రోజు కూర్చొని జపాన్ని చెయ్యండి అని, ఏదైనా మంత్రోపదేశం చేయాలన్నా కూడా ఇలా గురు పుష్యార్క యోగం అంటే గురువారం పుష్ప నక్షత్రం రోజున, లేదా ఆదివారం రోజు రవి పుష్యార్క యోగంలో ఉన్నటువంటి రోజున, లేదా పౌర్ణమి పుష్యమి నక్షత్రం పుష్య పౌర్ణమి రోజు, ఇలా విశేషంగా ఈ రోజుల్లో చేయమని చాలా మంది గురువులు, సిద్ధ గురువులు ఎంతో సిద్ధత్వాన్ని సాధించారు. అమృత సిద్ధి యోగాలు అంటారు. అయితే ఈసారి ఇంకొక విషయం ఏంటంటే చాలా విశేషం. శనివారం రోజు అంటే ముందు రోజు శనివారం మనకు సప్తమి మధ్యాహ్నం నుంచి వచ్చి ఆదివారం మధ్యాహ్నం దాకా ఉంది. అంటే రవి పుష్యార్క యోగము, పైగా సప్తమి తిథిలో ఉంటాం మధ్యాహ్నం వరకు. అంటే ఎంత విశేషమైన రోజో చూడండి. ఈ రోజు మీరు జపానికి కూర్చున్నట్లయితే, దానం చేసినట్లయితే, గోవుకు ప్రదక్షిణ చేసినట్లయితే మీకు రవి దోషాలు తొలగి పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులు, పెండింగ్ పనులు, మీకు ప్రమోషన్ పెండింగ్ అవుతూ ఉంటుంది, లేదా పనులు పెండింగ్ అవుతూ ఉంటాయి, బిజినెస్ లో డిలే అవుతుంటుంది. ఈ పెండింగ్ పనులని ఈ వారం అనుకుంటే నెక్స్ట్ వారము లేదా నెక్స్ట్ మంత్ కి డిలే చేస్తూ ఉంటాం, మనం పోస్ట్పోన్ అవుతుంటాయి. ఇవన్నీ క్లియరెన్స్ అయ్యి ముందుకు వస్తాయి. అలానే మనకి ఆరోగ్యం భాస్కరాదిత్యం, అంటే ఆరోగ్యం రవి చేతిలో ఉంది. చక్కగా మీరు ఈ రోజు కనుక చెప్పినట్టు మీరు ఆరోగ్యానికి సంబంధించిన మంత్రము, ఉద్యోగానికి సంబంధించిన మంత్రము, ప్యాకేజ్ మంత్రము అన్ని నేను లాస్ట్ లో వీడియోలో పెడతాను, దాన్ని ఫాలో అవ్వండి. చక్కగా రవి పుష్యార్క యోగాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని గోవుకు ప్రదక్షిణ చేసి నేను చెప్పినట్టు మీరు చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలు పొంది మీరు ఈ రవి పుష్యార్క యోగాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. అందరికీ ఫార్వర్డ్ చేయండి అమ్మా, ఎందుకంటే చాలా మందికి చిన్న చిన్న రవి దోషాలు ఉన్నప్పుడు చాలా మంది సఫర్ అవుతుంటారు. మీ గ్రూప్స్ లో పెట్టండి. ఇంకా ఈ సనాతన ధర్మాన్ని అందరికీ పంపించి అందరికీ షేర్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి అమ్మా, ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో ట్రాన్స్ఫర్ అవుతుంది దానివల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రవి పుష్యార్క యోగాన్ని అందరూ మీరు ఉపయోగించుకొని చక్కటి సత్ఫలితాలు పొందండి. యోగాన్ని ఇచ్చే రోజమ్మా, ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఆదివారం కాబట్టి. చక్కగా గోవు ప్రదక్షిణ ప్లస్ ఏ మంత్రాలు దేనికి చదవాలి మొత్తం వీడియో ఎండింగ్ లో వస్తుంది. అందరు చక్కగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.